దైవజనులకు సంఘకార్య వర్గమంత్రులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 26 నుంచి 27 వరకు చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చనిపోద్దమ్మా. అయితే దేవుని మూడో మాట మనం ఏంటని అనుకుంటే చాలా మంది తెలియని వారు ఉన్నారండి. మూడు మాటలు అనే దానికి అర్థం ఏంటంటే, మొదటి మాట దేవుని ప్రేమ, రెండో మాట బాధ్యత, మూడో మాటగా దేవునికి మనకి ఉన్న సంబంధం. అర్థమైంది కదండి? తెలియని వారు ఉంటారు కనుక దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ప్రేమ అనేది ఆయన ఎంత ప్రేమించాడండి ఈ లోకాన్ని. తండ్రి మాట చెప్పున జవదాటకుండా సమస్తాన్ని చేసి ఆయన మంచి క్రియలు చేసి మరి తన బాధ్యత అన్ని వహించి మరణాపాయంలో ఉన్నప్పటికీ కూడా తల్లిని మర్చిపోలేదండి. 12 మంది శిష్యుల్లో యేసయ్య అందరూ కూడా ఆయన వెంబడించారు. అయితే 12 మంది శిష్యుల్లో యోహాను గారికి తన తల్లిని ఎందుకు అప్పగించారండి? యేసయ్య ప్రేమను అని బాగా తెలుసుకున్నవారు ఎవరండి తెలుసండి? యోహాను గారే. కనుక యోహాను గారిని పిలిచి ఇదిగో నీ తల్లి, అమ్మని కేకేసి అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఆయన రక్తపు పోటులతో సిలువు పైన కొండపైన వేలాడుచున్నా కూడా ఆయన గురించి ఆయన ఆలోచించలేదు. కానీ ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం ఎప్పుడైనా ఆలోచించామండి? ప్రేమ చాలా గొప్పది. ఎన్నో పాటలు రాశారు ప్రేమల మీద. ఆ పాటలు చూసే మనసు చాలా ఉత్సాహం వచ్చేస్తుందండి. ఎన్నప్పుడే మనకి అబ్బా ఎంత బాగా రచించారండి రాసిన వారని చాలా సంతోషం వచ్చేస్తుంది దానిలో భావాలు అర్థం చేసుకుంటే. ఆయన ప్రేమ అటువంటిది. రెండోది యోహాను గారు కూడా చెప్పారు ఏమని? ఇదిగో నీ తల్లి, ఇక్కడి నుంచి నా కాలం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను కనుక నీవే నా తల్లి బాధ్యత, నువ్వు చూసుకోవాలి. చూసారండి ఆయన ప్రేమ ఎంత ప్రేమో. నిజంగా అన్ని బాధలు పడిపోయినా కూడా, సిలువు పైన రక్తం కాల్చున్నా కూడా యోహాను గారిని కేకేసి ఇదిగో నీ తల్లి, ఇక మీదట నేనున్నంత వరకు నా తల్లిని నేను ఎంతో ప్రేమించాను, ఆ ప్రేమను నువ్వు పంచాలి అని తల్లిని మర్చిపోకుండా యోహాను గారికి యేసయ్య అప్పగించారండి. ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. ఎప్పుడైనా వివరించామండి? మనకు ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దేవుడు అన్ని ఇచ్చాడండి. మనకు అన్ని ఉంటే చాలా మనము ఎవరిని ఆకర్షించుకుంటే ఎవరితో ఏమి చేయకుండా చాలా విధంగా జీవించాలని చాలా అనుకుంటాం. దేవుడు చూసారండి ఈ లోకానికి మన కొరకు వచ్చి తండ్రి మాట చొప్పున జీవించి వెళ్ళిపోతూ కూడా అన్ని బాధలు పడిపోయి తన తల్లిని యోహాను గారికి అప్పగించారు. ఇక మీద నా తల్లి బాధ్యత నీదే. రెండోది బాధ్యత అంటే ఏంటి అనుకుంటున్నాం మనము? బాధ్యత అంటే మరి సంఘంలో దేవుడు మనకి ఏదైతే నీకు అప్పగించాడో, నువ్వు కుర్చీలేటు నీకు అప్పగించాడా, లేకపోతే నీ పాటలు పాడమని నీకు అప్పగించాడా ప్రభువు, లేకపోతే నేను వాక్యానుసారంగా దైవజనుడిగా నేను అభిషేకించారా, పెద్దలుగా నిన్ను అభిషేకించారా, ఏ రీతిగా నేను దేవుడు నీకు ఏమిచ్చారు ఈ సంఘంలో బాధ్యత, ఆ బాధ్యత ప్రకారం మనము ఖచ్చితంగా నడుచుకోవాలండి. ఆయన సర్వలోకాన్ని సృష్టించిన దేవుడే తన తండ్రి మాటకి జవదాటకుండా అన్ని సూచన క్రియలు గొప్ప కార్యాలు చేసి తల్లిని ప్రేమను అర్థం చేసుకుని తల్లిని ఆకార స్థితిలో యోహాను గారిని అప్పగించి బాధ్యత మనకి చిన్న బాధ్యతలు మన సంఘ కాపులించినప్పుడు చాలా ఫీల్ అయిపోతూ ఉంటామండి. అబ్బో నేను లేదే ఏమి అవ్వదు, నేను లేదే ఇక్కడ ఏమీ జరగదు, నేను పాటలు పాడకపోతే ఇంకొకరు ఎవరు పాడలేరు అని నేను అనుకుంటున్నానేమో. నా ప్రియ సహోదరుడా, ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు. నీవు లేకపోయినా దేవుడు వేరే ఒక నా స్థానంలో పెట్టి దేవుని నామాన్ని స్తుతించుకుంటాడు. నేను లేకపోయినా దేవుని నామాన్ని వేరే ఒకరిని నెట్టి స్తుతించుకుంటాడు. ఒకవేళ నీ వాక్యం చెప్పలేకపోతే నిన్ను మానేసి ఇంకొకరు నెట్టుగా అక్కడ వాక్యాన్ని నడిపించుకుంటాడు. అది బాధ్యత మనకి ఇచ్చింది. ఏంటంటే మనం గర్వపడకుండా, ఎప్పుడైతే గర్వపడిపోతామో మనకి ఏ బాధ్యత ఉండదు. గర్వపడకుండా దైవజనులు మనకి ఏదైతే ఇచ్చారో ఆ బాధ్యత మనం కడవరకు చేసి వారు అప్పగించేస్తే మనకి ఆశీర్వాదం. ఈరోజు మనం బాధ్యతలు ఇస్తే ఏమని ఫీల్ అయిపోతున్నామండి? బాధ్యతలు ఇవ్వడం తక్కువ వారని, బాధ్యతలు ఇచ్చిన వారు ఎక్కువ వారని మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు. రేపు నా బాధ్యత నీకు దేవుడు ఇవ్వచ్చు, అది కూడా మనం గ్రహించాలండి. అది దేవుని ప్రేమ చాలా గొప్పది. మరి 10 మాటల్లో ఒక మాట ఉన్నది కదండి, వాక్యం చదవదు కానీ ఒక మాట ఉన్నది కదండి, నీ తల్లిదండ్రులు సన్మానించు
సన్మానించిన వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఈ రోజుల్లో మనం బయట దేశాలకు కానీ ఇండియా దేశాలకు కానీ మనం కష్టపడుకోవటానికి వచ్చాం కానీ మనం కానీ మనం సంపాదించుకున్నదంతా మనం భార్య ఆదరణలో పెట్టేసుకుని తల్లిదండ్రులను చూసుకుంటున్నామా? నా ప్రియ సహోదరుడా, తల్లిదండ్రులను మనం సన్మానిస్తున్నామా? తల్లిదండ్రుల మాట విధేయత కలిగి చూస్తున్నామా? లేదా నాకంటే ఇంకా ముగ్గురు ఉన్నారులే వారు భోజనం పెడతారు నా తల్లికి, ఇంకా నలుగురు ఉన్నారులే వారు భోజనం పెడతారు నా తండ్రికి అని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నావా? నా ప్రియ సహోదరుడా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎంతో మంది నా కళ్ళతో కూడా నేను చూశానండి. అసభ్యమైన మాటలు తల్లిదండ్రులు తిడుతూ ఉంటారు. నీ తల్లిని నేను అవమాసాలు కనిపించి నా కుమారుడు ఎలా ఉండాలి, నా కుమార్తె ఇలా ఉండాలి అని చెప్పిందే ఒక్కసారైనా తల్లిదండ్రుల కోసం ఆలోచించావా? నీ భార్యకెట్టి భోజనం నీ తల్లికి పెట్టు, నీ బిడ్డలకెట్టి భోజనం నీ తండ్రికి పెట్టు, నీ తల్లిదండ్రులు సన్మానించు. దేవుడు అన్నాడు, నీ తల్లిదండ్రులు సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతులుగా దేవుడు మనం చేస్తాడండి. ఏ మాట నువ్వు గ్రహించి నడుచుకుంటున్నావు నా ప్రియ సహోదరుడా? ఈ రోజుల్లో ఒకవేళ తల్లిని తండ్రిని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తున్నారేమో ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. జాగ్రత్త సుమి. వాక్యం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత, అమ్మా నిన్ను నేను నిర్లక్ష్యం చేశాను, నన్ను క్షమించమ్మా. నాన్న నిన్ను నేను నిర్లక్ష్యం చేశాను, నన్ను క్షమించు. ఇక మీదట ఎప్పుడు కూడా నేను నిర్లక్ష్యం చేయను. దేవుని వాక్యం విన్న నేను నా హృదయాన్ని శుద్ధి చేసుకుని నీకు క్షమాపణ అడుగుతున్నాను. ఇక మీదట నీ బాధ్యత అంతా నాదే, ఎవరు చూడవద్దని ఎవరికైనా క్షమాపణ అడుగుదామండి ఫోన్లు చేసుకుని. మనలో ఎవరు లేరంటారా? చాలా మంది ఉండే ఉంటాం, పైకి అలా కనిపిస్తాం, కానీ తల్లిదండ్రులు అసహించుకునే వాళ్ళు ఉంటాం, తండ్రిని అసహించుకునే వాళ్ళు ఉంటాం, తోబుట్ల కంటే చేరదీసి కూడా ఉండడం. జాగ్రత్త సుమి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన మరి ఆ యొక్క ఉన్నత కొండ మీద గాయాలతో ఆయన మరి సిలువేసేసారు. ఏ నేరం చేయని ఆయన్ని ఎలాడుచుండగా ఆయన ఏమన్నారండి? ఇదిగో యహాను కాకేసి ఇదిగో నీ తల్లి. మళ్ళీ ఆ మరియమ్మ గారు చెప్తున్నారు, ఇదిగో నీ కుమారుడు. నా తల్లిని నీ యొక్క చెంతకి చేర్చుకుని ఇదే బాధ్యత, నేను వెళ్ళిపోతున్నాను, నా టైం అయిపోయింది అని చెప్పారండి. తర్వాత బాధ్యత సంఘంలో మనకి ఏ పని ఇచ్చారో ఖచ్చితంగా సనగకుండా కొనకుండా మన పని మనం చేసుకుందామండి. అది మనకు ఆశీర్వాదం, మన కుటుంబానికి ఆశీర్వాదం, మన బిడ్డలకు ఆశీర్వాదం. ఒకవేళ దైవజనులు లేరు కదని అసభ్యంగా మాట్లాడుతున్నావేమో సుమా, జాగ్రత్త. మన నోరు మన అదుపులో పెట్టుకోవాలి. ప్రతి మాట ద్వారాగానే దేవుడి లోకాన్ని సృష్టించాడు. మన మాటను కూడా చాలా జాగ్రత్తగా ఎవరి దగ్గర ఏం మాట్లాడాలన్నా కూడా ప్రేమతోటి మాట్లాడి, ఇది నా వల్ల అవుతుంది అయ్యారు, ఇది నా వల్ల అవుతుందని మనం చెప్పుకుందాం. చాటు మరుగుని ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు. ఎవరు చూస్తలేదు అనుకోవచ్చమా? దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. కాబట్టి ఈరోజు నీవు నేను ఏ స్థితిలో ఉన్నామండి? దేవుని ప్రేమను ఎదుగుతున్నామా? దైవజనులు ఏ మాట చెప్తే సంఘంలో మనము కట్టడగా ఉన్నామా? లేకపోతే మరి తల్లిదండ్రులు ప్రేమించే దాంట్లో బాధ్యతగా ఉన్నామా? మనం అందరము సెట్ చేసుకుని దేవుడు 10వ మాటలు మనం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. నీ తల్లిదండ్రులు సన్మానించిన వాడు దీర్ఘాయుష్మంతుడు. ఒకవేళ అలా మనం ఎవరైనా తల్లిదండ్రులు మనలో ఉన్నవాడిని దూషించేమదైతే తల్లిదండ్రులు క్షమాపణ చెప్పి ఇక మీదట మన తల్లిదండ్రులు మనము చూసుకుందామండి. ఇది దేవుని ప్రేమని దేవుడు మనతో మాట్లాడినాడు. ఈ నా మాటలు దేవుడు నమ్మకం మహిమ ఘనత ప్రభావం